నాకు మటుకి జగన్ ఉన్నప్పుడే బాగుందండి. నాకు చంద్రబాబు ఉన్నప్పుడు బాగల. పాపంతో అసలు ఏం బాగల. అది ఎందుకు ఎందుకు ఏదైనా జగన్ ఉన్నసేపు వారింటి వాళ్ళు కానీ ఎవరు కానీ మా ఇంటికి వచ్చారు. రేషన్ కానీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు స్టోర్లకు వెళ్ళాలి, అన్నీ చేయాలి, రద్దులో దారిలో అలా నుంచాలి. నాకు నచ్చలేదండి. ఇంకొంచెం నేను మాట్లాడను. జగన్ గారే బాగున్నారు. కాదు ఉండండి, మీరు బాగా తిరుగుతున్నారు, ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారా? పడుతున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు ఏది మాకు ఇబ్బంది లేదండి, అస్సలు లేదు. నేను ఆయనకే వేసాను ఓటు. మరి ఎందుకు గెలవలేదో ఏంటో తెలియదు. నేను ఆయనకే వేసాను ఓటు. కాదు ఒక నిమిషం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఏ ఇబ్బంది పడుతున్నావు నువ్వు? ఏ ఇబ్బంది అండి? స్టోర్లకి వెళ్తున్నాం, స్టోర్లు ఇంటికి రావట్లేదు, ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏమో అంత నరకం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి అంత నరకం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అస్సలు లేదు. ఆధార్ కార్డు కావాలి, తక్కువ కావాలి, లైన్లో నుంచండి, అస్సలు బాగలేదు. వాళ్ళు ప్రభుత్వమే బాగలేదు. ఈ మధ్యన వెళ్ళారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్? వెళ్ళలేదు, ఒంట్లో బాగలేదు. మాకు షుగర్ అన్నీ ఉన్నాయి, ఏది పట్టించుకోవట్లేదు. పోలు ఆపిల్ కావాలి, తక్కువ కావాలి, అక్కడికి వెళ్ళాలి, పుట్టాలి, ఇక్కడికి వెళ్ళాలి, డబ్బులు పడతాయి అంటే వాళ్ళు బొంద పడింది. ఏం బాగలేదండి, ఏం బాగలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళారు హాస్పిటల్కి? వెళ్ళానండి, బాగానే ఉంది, బాగానే పట్టించుకున్నారు, బాగానే చూశారు. అస్సలు బాగాలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అస్సలు బాగాలేదు. నాకు జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. ఇంకొకటి జగన్ ఉన్నప్పుడు రేషన్ బియ్యం ఇంటింటి పంపించాడు. వాటి వల్ల ఉపయోగం లేదంట కదా జనాలకి? ఎందుకు లేదండి? ఇంటికి వచ్చింది ఎందుకు లేదు? ఎవరు చెప్పారు? చెప్పిన వాళ్ళు గడ్డి తింటున్నారు. చెప్పిన వాళ్ళు గడ్డి తిన్నట్టుగా. ఆయన ఆ జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వం బాగుంది, ఆయనది బాగుంది, అంతే. ఆ ఇద్దరు బాగుంది. స్టోర్ ఇంటికి వచ్చింది, ఇంటికి వచ్చి ఇచ్చింది స్టోర్. ఇప్పుడు బాగలేదు. స్టోర్లకు వెళ్ళాలి, లైన్లో నించాలి, ఎండలో నించాలి. ఎందుకు మాకు ఇంకో 3 ఏళ్ళు ఉంది మరి చంద్రబాబు గారి పరిపాలన. అదే మా దరిద్రం.